జగిత్యాల పట్టణంలో విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం వ్యాపారస్తుడు వారి దుకాణంలో 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజా రఘు ఏజెన్సీ న్యూ బస్టాండ్ దగ్గర బోనగిరి అంజయ్య కుటుంబ సభ్యులచే కార్యక్రమాలు చేసుకుంటూ అటు వ్యాపారంతో 9 రోజులు ఉదయం రాత్రి పూజా కార్యక్రమాలు ఇరుపక్క వ్యాపారస్తులను భాగస్వాములు చేసి పూజా కార్యక్రమం నిర్వహించినందుకు వ్యాపారస్తులు వారిని అభినందించారు. ఓకేనా. ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా జగిత్యాల పట్టణంలో చింతగుట్ట చెరువులో గణేష్ నిమజ్జనానికి తరలి వచ్చాము. ఈ గణేష్ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ వారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ పటిష్టమైన బందోబస్తు చేసి గంగపుత్రుల సహకారంతో మనకు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. వారికి మా 6 న్యూస్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. రాష్ట్ర ప్రజలకు మరొకసారి ఎస్ఆర్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క 6 టీవీ ఛానల్ ద్వారా మేము వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ గణనాథుడు అంటే కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడు పాలు పంచుకొని చేసుకొని ఆనందంగా ఉత్సవంగా 9 రోజులు కడుపు నిండా తిండి ఇలాంటి పువ్వులు పత్రాలు ఆంక్షలు లేకుండా ఎన్నో రకాల నైవేద్యాలతో సమర్పించి మహిళలు కుటుంబ సభ్యులందరూ సేవా కార్యక్రమంలో పాల్గొనే పండుగ ప్రథమ పండుగ గణనాథునికి అని చెప్పి మనందరం నిదర్శనంగా 9 రోజులు మనం ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాము. మనందరి నమ్మకం మన యొక్క కష్టాలు సుఖాలను నెరవేర్చే దేవుడు. చదువులు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ రైతులకు ఎవరికే కానీ మనందరికీ అభయమిచ్చే వ్యక్తి ఆ గణనాథుడు అని చెప్పి గణనాథుడు మనకు ఇస్తాడన్న నమ్మకంతో ఆచారంగా మన పెద్దలు చెప్పిన విధంగా ఇప్పటి వరకు కూడా అదే విధంగా మనం కొనసాగించడం జరుగుతుంది. ఎంతోమందికి కూడా అభయాన్ని పొంది వారి యొక్క కష్ట సుఖాలను పొందిన వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తిగా మేము కూడా అని చెప్పుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యాపారం చేసుకుంటూ కూడా ఇవాళ మా మిత్రుడు షాప్లో కూడా వినాయకుని పెట్టుకొని అతి ఉత్సాహంగా 9 రోజులు ప్రతి పూజ కుంకుమ పూజతో యుక్తంగా ప్రతి ఒక్కటి 108 భోగాలు 51 రకం భోగము ఎంత చాతకైతే అంత దాని దగ్గర ఒక మిత్రులను కుటుంబ సభ్యులను ఉన్న గల్లీ యొక్క సభ్యులను కూడా మీరు ఈ పాలు పంచుకోవాలని చెప్పి అతి ఉత్సాహంగా నిర్వహిస్తున్నాడు. భువనగిరి సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వ్యాపారంలో కాదు మన హిందువుల యొక్క ధర్మతను కాపాడుకోవడానికి ఉన్న వ్యాపార సంస్థలు నడుపుకుంటూ కూడా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చేయడంలో ముందుకు రావడం కూడా వారిని కంపల్సరిగా అభినందించుతాం. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంకు ఆటంకం కాదు, మనం ఒక భగవంతుని స్మరణ చేసుకోవడానికి ఎంతైనా చేసుకోవచ్చని నిరూపించిన వ్యక్తి. ఇప్పటికి దాదాపు నాకు తెలిసినది 10-15 సంవత్సరాల నుండి చేస్తున్నాడు. రాబోయే తల్లి అమ్మవారు అమ్మదయ ఉంటే అన్నే ఉన్నట్టు ఈ రాబోయే దసరా ఉత్సవాలు కూడా నవరాత్రులు ఘనంగా జరుపుకుంటాడు. దాన్ని కూడా మళ్ళీ మేము ఈ మీడియా ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. అదే ప్రతి ఒక్కరము వీరి బాటలో నడవాలి. మనందరం కూడా హిందువుని మన యొక్క వంతుగా రోజులను అందుకునే విధంగా మార్పు తీసుకురావాలి. భగవంతుని ప్రార్థించే విధంగా మనవంతు కూడా
సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. అందరు బాగుండాలా, అందులో మనం ఉండాలన్న సంకేతం ప్రతి ఒక్కరు భావించినట్టయితే ఈ విఘ్నరాజుడు మనందరికీ ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి మేము ఈ సభముఖం చెప్పుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై, మంగళమూర్తి మోరయా. మీరు ఈ నిర్వహిస్తున్న యజమాని బోని సురేష్ గారు కూడా 2 మాటలు వారి ఉద్దేశాన్ని మాకు తెలపాలి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు జగిత్యాల పట్టణ ప్రజలకు నిమజ్జోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 9 నవరాత్రులు ఘనంగా విశేషంగా పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జరుపుకోవడము చాలా సంతోషకరమైన విషయము. అలాగే ఇప్పుడు నిమజ్జనోత్సవంలో కూడా ఇలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ఆ విఘ్నరాజుని. అసలు నిమజ్జనము అని అంటే 9 రోజులు మనము ఒక చోట చేరి దేవుణ్ణి అందరం కుల మత అతీతాలకు తేడా లేకుండా అందరం ఒక చోట గుమ్మిగూడి భజనలు భక్తి సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ 9 నవరాత్రులను 9 రోజులను మనం ఘనంగా జరుపుకుంటాము. అలాగే 15 సంవత్సరాల నుండి నేను కూడా ఈ గణనాథుని చేసుకుంటున్నాను. పెద్ద విగ్రహాలు వద్దు, చిన్న విగ్రహాలే ముద్దు అనే సంకల్పంతో చిన్న విగ్రహాలు తయారు చేపించుకొని వినాయకుడిని నిలపడం జరుగుతున్నది. అలాగే మున్ముందు కూడా మట్టి విగ్రహాలకే ప్రోత్సహించడానికి నేను కార్యం దాల్చుకోవాలని అనుకుంటున్నాను. మట్టి విగ్రహాలను మనము పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మట్టి విగ్రహాలే ముద్దు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు. అలాగే పెద్ద విగ్రహాలు మనము దాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని తయారు చేస్తే చెరువులలో ఉండే చేపలు కానీ ఇతర జీవరాశులు దాని కింద పడి చనిపోవడం జరుగుతుంది. దానికి ఆహారం లేకుండా కూడా జరుగుతున్నది. కాబట్టి పెద్ద విగ్రహాలను మనము మానుకుందాం, చిన్న విగ్రహాలకే ప్రోత్సహిద్దాం. అలాగే మనము మట్టి విగ్రహాలను స్థాపించడం ద్వారా కొన్ని జీవులు పుట్టుకొచ్చి పర్యావరణానికి తోడ్పడతాయి. కాబట్టి మట్టి విగ్రహాలని మనము సంకల్పం చేద్దాం. నేను ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా వినాయకుడిని తయారు చేసుకుంటూ ఫస్ట్ రోజు నుంచి 9 రోజులు రోజుకొక రూపకంగా తయారు చేసి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. 9 రోజులు 9 రకాలుగా గణనాథుని పూజించడం జరిగింది. అలాగే ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి కూడా మేము ముస్తాబై పర్యావరణానికి అలాగే డీజేలు ఏవి లేకుండా భజనతో వెళ్ళడానికి మేము కూడా నిశ్చయించుకొని వినాయకుని నిమజ్జనానికి తరలుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై మోరియా మోరియా జై జై మోరియా జైర్యా. మేము నిమజ్జనోత్సవం జరుపుకునే సమయంలో SR6 న్యూస్ టీవీ వారు వచ్చి మా నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సహకరించి అలాగే మా విగ్రహాన్ని నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం ద్వారా ఇస్తున్నందుకు SR6 న్యూస్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కెమెరామెన్ సురేష్తో